వెల్కమ్ టు మాస్క్డ్ మనీ. ఐబొమ్మ సైట్ ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ అనుకుంటాం, కానీ కాదు. ఇది ఒక కోట్ల రూపాయల డిజిటల్ క్రైమ్ నెట్వర్క్ కథ. ఈ కేసుని మనం 3 ముఖ్యమైన కోణాల్లో చూద్దాం. ఐబొమ్మ అసలు మనీ ఎలా సంపాదించింది, టాలీవుడ్ ని ఇది ఇంతలా దెబ్బ ఎలా తీసింది, పోలీసులు మళ్లీ బ్లాక్ చేసినా కూడా ఇది తిరిగి ఎలా వచ్చేది. లెట్స్ డీకోడ్. చాలా మందికి వచ్చే మొదటి అనుమానం ఇదే: ఐబొమ్మ ఉచిత సైట్ కదా, వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సస్పెన్స్ ఏంటంటే ఆ ఆదాయం వీళ్లకు ఇల్లీగల్ యాడ్స్ ద్వారా వస్తాయి. ఐబొమ్మలో కనిపించే యాడ్స్ సాధారణమైనవి కాదు. బెట్టింగ్ యాప్స్, అడల్ట్ పాపప్స్, అన్సేవ్ ఫ్రీ డైరెక్ట్స్, అనానిమస్ ప్రాక్సీయర్స్, ఇవన్నీ ఇల్లీగల్ యాడ్స్. రోజుకి లక్షల మంది వీళ్ళ సైట్ ని ఓపెన్ చేస్తారు. వీళ్ళని ట్రాఫిక్ అంటారు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఈ ప్రమాదకరమైన యాడ్స్ నుంచి వచ్చే ఆదాయం వీళ్ళకి కూడా ఎక్కువ. సైబర్ పోలీసులు అంచనా వేసిన దాని ప్రకారం ఇలాంటి పైరసీ నెట్వర్క్లు కేవలం ఈ అక్రమ యాడ్స్ నుండే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఐబొమ్మ నెట్వర్క్ సుమారుగా 15 నుంచి 20 కోట్లు సంపాదించారు అని డిజిటల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కానీ సినీ ఇండస్ట్రీకి కలిగిన నష్టం దీనికంటే చాలా రెట్లు ఎక్కువ. ఐబొమ్మ వల్ల జరిగిన నష్టం ప్రొడ్యూసర్స్ కి సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేది. ఫస్ట్ డే కలెక్షన్స్ పడిపోయేవి. మార్కెట్ లో సినిమా విలువ తగ్గిపోయేది. లీక్ అవ్వడం వల్ల సినిమా ఓటీటీ రైట్స్ విలువ కూడా తగ్గిపోయేది. చిన్న సినిమాలు అయితే చాలా ఇబ్బంది పడ్డాయి. పైరసీ వల్ల జనాలు థియేటర్ కు రావడం మానేశారు. వ్యూవర్షిప్ లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. థియేటర్ సిబ్బందికి జీతాలు కష్టమయ్యాయి. ఇలా థియేటర్స్ పైన కోట్ల నష్టం వచ్చింది. టాలీవుడ్ లో లక్షల మంది కార్మికులు ఉన్నారు. లైట్ మెన్, సెట్ బాయ్స్, డ్రైవర్లు, ఎడిటర్లు. సినిమా ఫ్లాప్ అయితే కొత్త సినిమా అవకాశాలు దొరికేవి కాదు. వీళ్ళ జాబ్స్ పైన నేరుగా దెబ్బ పడేది. 2020 నుంచి 2024 మధ్య పైరసీ వల్ల టాలీవుడ్ కి 1000 కోట్ల పైన ఆర్థిక నష్టం కలిగింది అని అంచనా. ఐబొమ్మను ఇండియాలో పదే బ్లాక్ చేసినా అది మళ్ళీ బ్యాక్ వచ్చేది. ఎందుకంటే ఐబొమ్మ కేవలం లోకల్ వెబ్సైట్ కాదు, ఇదొక అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్. కాబట్టి సర్వర్లు ఇండియా బయట కూడా ఉండేవి. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, యుఎస్, కెనడా ఇలాంటి దేశాల్లో ఉండేవి. సర్వర్లు ఇండియాలో ఉంటే పోలీసులు వెంటనే పట్టుకునేవాళ్ళు. కానీ విదేశాల్లో ఉండటం వల్ల మన పోలీసులకు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉండేది కాదు. క్లౌడ్ ఫేర్ మాస్కింగ్, ఇదే ఈ కేసులోని అతిపెద్ద రహస్యం. క్లౌడ్ ఫేర్ అనే టెక్నాలజీని వాడుకొని ఐబొమ్మ తన అడ్రస్ ను దాచుకుంది. ఐబొమ్మ సర్వర్ ఎక్కడుందో దాని నిజమైన ఐపీ అడ్రస్ ఏంటో ప్రపంచానికి తెలియకుండా క్లౌడ్ ఫేర్ అనే ఒక పెద్ద సంస్థ ఒక గోడలో నిలబడింది. మీరు ఐబొమ్మను ఓపెన్ చేసినా, పోలీసులు దాన్ని ట్రేస్ చేయాలని చూసినా కూడా కనిపించేది కేవలం క్లౌడ్ ఫేర్ యొక్క ఐపీ అడ్రస్ మాత్రమే. వెబ్సైట్ కనిపించకుండా నడిచింది. నిజమైన సర్వర్ లొకేషన్ ని గుర్తించడం దాదాపు అసాధ్యంగా మారింది. పోలీసులు ఒక డొమైన్ ను బ్లాక్ చేయగానే అది వెంటనే వేరే డొమైన్ లోకి మారిపోయేది. ఈ మిర్రర్ డొమైన్స్ వల్ల సైట్స్ మళ్ళీ నడిచేవి. ఫ్రీగా ఏది రాదు. ఆన్లైన్ లో మీరు ఫ్రీగా పొందే ప్రతి దానికి మీరు మీ పర్సనల్ డేటా రూపంలో మూల్యం చెల్లించుకుంటున్నారు. జాగ్రత్త.